ఇవి 7 రాళ్ళు ఒకే వరుసలో తూర్పు ముఖంగా ఒక్కొక్కటి మీద పసుపు కుంకుమ ఉంటుంది. పక్కన పూలు కూడా ఉంటాయి. కాస్త దూరంగా ఒక చిన్న రాయి ఉంటుంది. పడమర ముఖంగా ఉంటుంది. ఈ రాళ్ళు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇవి సప్త మాతృకలు, 7 సోదరి దేవతలు. వీళ్ళలో 3వ వారే శీతలా భవాని. ఆ 6 సోదరుల ముందు ఒక చిన్న రాయి కనిపిస్తుంది కదా, దాన్నే ఈ 7 దేవతలకు సోదరుడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఇవి రాళ్ళు మాత్రమేనా లేక వేరే ఏదైనా? ఇవి కేవలం రాళ్ళు కావు. ఇవి ఒక జాతి ఆత్మ, ఒక సంస్కృతి గుర్తు, ఒక యుద్ధ స్మృతి. ఈ రాళ్ల వెనుక ఒక కథ ఉంది. ఆ కథ మొదలవుతుంది 100 సంవత్సరాల క్రితం. ఒక కలలో, ఒక దేవత ఆశీర్వాదంతో, ఒక సంచార జాతి ప్రయాణంతో. ఈ కథే శీతల పండుగ కథ. మొదట ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. బంజారాలు అంటే ఎవరు? బంజారా అనే పదం వచ్చింది సంస్కృతం వనచార నుంచి, అంటే అడవుల్లో సంచరించేవారు అని అర్థం. వీళ్ళు సంచార జాతి. ఒక ఊరు నుంచి మరొక ఊరికి, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వీళ్ళని ఎన్నో పేర్లతో పిలుస్తారు కూడా. బంజారులు అని, సుగాలి అని, లబాణి అని, లంబాడి అని. తెలంగాణలో మ్యాక్సిమం వీళ్ళని లంబాడి అని పిలుస్తారు. వీళ్ళ భాష గోర్బోలి. వీళ్ళ సొంత భాష, వీళ్ళ సొంత లిపి అనేది లేదు. కానీ వీళ్ళ సంస్కృతి అది వేల సంవత్సరాలుగా ఇప్పటికీ అలాగే ఉంది. రాజస్థాన్ ఎడారుల్లో మొదలైన వీళ్ళ ప్రయాణం డక్కన్ పీఠభూమి దాటి